క్రైస్తవ ఆస్తులను కూడా కాపాడాలనేటువంటి జయమింద్ర పత్రికలో ఉన్న ప్రధాన వార్త కూడా ఇస్తున్నాం. ఒక పక్కన మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగ్నిగుండము, మరో పక్కన వివిధ రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి క్రైస్తవ ఆస్తులపైన క్రైస్తవులపైన జరిగేటువంటి దాడులు మనం చూస్తున్నాం. ఎందుకోసం దాడులు చేస్తున్నారు? ఒక పక్కన మనువాదము బలంగా ఉన్నప్పటికీ, మరో పక్కన దేవుళ్ళని చెప్పుకునేటువంటి ఈ దేశంలో అనేక మంది కుల మత వర్గ భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి ఈ సమాజంలో, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అందరికీ స్వేచ్ఛ సమాన హక్కు అన్నీ కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం మనకున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని మతాల మీద ప్రేరేపించడం వల్ల ఆ మతాలను భయంకరమైనటువంటి ట్రోల్ చేస్తూ ఆ మతాలలో ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి మనుషులను భయంకరంగా ఈ సమాజాన్ని దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే విధంగా వాళ్ళను హింస పెట్టేటువంటి నేపథ్యం. అందుకోసమే ఇవాళ భారతదేశం అనేది అందరికి సంబంధించినటువంటి ఈ దేశంలో సర్వ హక్కులు కలిగి సర్వ మతాలు కలిగిన వాళ్ళు అందరూ కూడా బతకొచ్చు. వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళకు సమానత్వ హక్కు ఉంది, వాళ్ళకు వాటా ఉంది. వాళ్ళు ఎక్కడైనా ఏ విధంగా బతికేటువంటి స్వేచ్ఛను కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి స్వేచ్ఛలో మరి కొంతమందికే ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎందుకోసము క్రైస్తవ ఆస్తులను కాపాడండి అనేటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి సిబిసి చర్చి, ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి హన్మకొండ నగరం నడిబొట్టున్నటువంటి సిబిసి చర్చి. దాని ఆస్తులు కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ చర్చిని కొంతమంది దుండుగులు కావాలన్న ఉద్దేశంతో దాంట్లో ట్రస్ట్లో మెంబర్గా చేరి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ ఆస్తులను కుళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రహారీ కూడా అన్నీ కూడా లాగేసుకొని అది భూకబ్జదారులకు పాల్పడే విధంగా చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి సిబిసి చర్చికి సంబంధించిన అంశం. చాలా భయంకరమైనటువంటి కొన్ని వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి హన్మకొండ నగరానికి నగరం అనేటువంటి పేరు లేనటువంటి సందర్భంలో క్రైస్తవ మిషనరీ ద్వారా అక్కడ ఏర్పడినటువంటి ఆ చర్చిల ఆస్తులను ఈరోజు కొంతమంది కావాలని దాన్ని కబ్జాలు చేసేటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్లు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ అయితే జేసీబీ అక్కడ ఉన్న ప్రహారీ గోడను ఏ విధంగా అయితే ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి లోపలికి చొరబడి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ ఆస్తులను ఏ విధంగా కుళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో జయమింద్ర పత్రిక స్పష్టంగా రాసింది. క్రైస్తవ ఆస్తులను కాపాడండి. హన్మకొండ సిబిసి సంఘ స్థానంలో అర్ధరాత్రి అక్రమ కబ్జా, ప్రధాన ప్రహారీ రహదారి గేట్ను కూల్చివేశారు. కోర్టు కేసు ఓఎస్ నెంబర్ 82/2015కు విరుద్ధంగా కబ్జా ప్రయత్నం. హన్మకొండ నడిబొడ్డున అర్ధరాత్రి కబ్జాలు వీరంగం. బిక్కుబిక్కుమంటున్న క్రైస్తవ విశ్వాసులు గుంపులుగా అసాంఘిక శక్తులను పోగు చేస్తున్నారు. కబ్జాల కొరకు కాలు దువ్వుతున్నారు. క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవడానికి సావడానికైనా సిద్ధమంటున్న విశ్వాసులు గుండెలను పోగు చేసి కూర్చోబెడుతున్నారు. క్రైస్తవ సంఘ స్థలాన్ని కబ్జా చేస్తే తాట తీస్తా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. క్రైస్తవుల ఆస్తి కాగితాలతో పనిలేదు. ఎమ్మెల్యే నాయని 50 ఏళ్ల నుండి చూస్తున్నాను, అది క్రైస్తవ భూమే, దాని సాక్ష్యం నేనే, ఎమ్మెల్యే నాయని. వాడు కూడా ఇక్కడ భూకబ్జా రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే నాయని. క్రైస్తవ సంఘాల రక్షణ కోసం ప్రాణాలను అర్పిస్తాం డాక్టర్ బరిగల శివ. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, ఇక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాల కంచెలు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అక్కడ 50 సంవత్సరాల కంచెలైన 30 సంవత్సరాల రాజకీయ ఉద్దేశంలో 30 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం, గతంలో ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో ప్రయత్నాలు చేసినా అది క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తి. ఆ ఆస్తిలో ఎవ్వరి వాటలేదు. అది క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తి. ఆ ఆస్తిలో ఎవరైనా వచ్చి ఏలు పెట్టినా లేకపోతే అక్కడ కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎవరిని ఊరుకోబోను, దాన్ని ఎవరినైనా కూడా సహించబోను అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ విధంగా చెప్తున్నప్పటికీ చాలామంది గుండాలు కావాలని, కొంతమంది మతోన్మాద వ్యక్తులు కావాలని దాన్ని ఒక రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రచ్చ చేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ నెల అనేది పవిత్రమైన నెల. డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవ సమాజం ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. క్రైస్తవ సమాజానికి డిసెంబర్ నెల చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల. ఆ నెలలో ఇలాంటి అల్లర్లు చేసి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నకిలీ వేదవులకి మరి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకనొక పక్కన హిందూ దేవాలయాల్లో గర్భగుడిలో ఉన్నటువంటి డబ్బులు మాయమై, ఉండిలు మాయమై, అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి హారాలు, దేవుని దగ్గర ఉన్నటువంటి భయంకరమైనటువంటి దోపిడీ జరిగినప్పుడు
అన్ని సంఘాలు కానీ అన్ని కులాలు కానీ స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఒక చర్చి కొన్ని వందల సంవత్సరాలు కలిగినటువంటి ఆ చర్చి ఆస్తులు కోట్ల రూపాయలు విలువైన చర్చిని కొద్దిమంది కావాలని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకుంటారన్నటువంటి క్రైస్తవ సమాజం కూడా హెచ్చరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రయత్నంలో నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా భూ కబ్జాదారులకు పాల్పడితే ఆ చర్చి విషయంలో ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తే ఎవరిని కూడా సహించబోను, ఎవరిని కూడా వదిలిపెట్టను ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం ఒకసారి ఎమ్మెల్యే గారిని లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి కొంత ఇబ్బంది అవుతుంది. నా మొబైల్ కూడా కొన్ని సందర్భంలో నా మొబైల్ 123 నెంబర్ అనే నెంబరు కొంత అది ఎవరో థెఫ్ట్ అంటే దొంగతనానికి గురి చేసాడు, మొబైల్ దొంగతనానికి గురి అయిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎమ్మెల్యే గారు నెంబర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నెంబర్ ఆయన దగ్గర లేదు. మరి ఎమ్మెల్యే గారు ఫోన్ ఉంటుంది అంటే నెంబర్ ఆయన దగ్గర లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తుల విషయంలో ఎమ్మెల్యే గారు పూర్తిగా స్పందించి నేను ఉంటాను, నేను అండగా ఉన్నానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన హన్మకొండ సిబిసి సంఘం సంబంధించినటువంటి చర్చి, దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. దేశవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలపై వికృతమైన దాడులు జరుగుతున్నాయని జేబీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బరిగల శివ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించబడగా కొన్ని అసాంఘిక శక్తులు మతాలపై ఆధిపత్యం చెలాయిస్తూ క్రైస్తవ సంఘాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో ప్రధాన నగర సంస్థలో సంవత్సరాల తరబడి నిర్మించబడి ఉన్న క్రైస్తవ ఆస్తులపై కబ్జా రాజకీయాలు చేస్తూ క్రైస్తవ సంఘ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ పెద్దలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి క్రైస్తవ సంఘాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారన్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో కల్వరి టెంపుల్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనే క్రైస్తవ సంఘాల క్రమశిక్షణ మీద అద్భుతంగా సంబోధించారన్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ సంఘాలకు రక్షణగా ఉంటుంటే మరోవైపు భూమాఫియాకు ముసుగులు అధికంగా అంధకార రాజకీయ శక్తులు క్రైస్తవ సంఘాలను సంఘ స్థలాలను కేంద్రస్థాయి కబ్జాలు చేయటకు పూనుకుంటున్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా భూ కబ్జాలు అనేసరికి అన్ని పార్టీలకు సంబంధించిన కబ్జాదారులు ఏకమై సునాయాసంగా భూములు కబ్జా చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అన్ని కేసులకు ఆగమేఘాల మీద కేసులు నిర్వహించే పోలీసు అధికారులు భూమాఫియాపై ఎనలేని ప్రేమ చూపిస్తుండడం భూ కబ్జాదారులు రెచ్చిపోవటకు మరో కారణమన్నారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు భూ కబ్జాదారులకు అణిచివేస్తూ భూ కబ్జా బాధితులకు రక్షణ నిలుస్తుంటే స్టేషన్ స్థాయి అధికారులు మొదలుకొని కింది స్థాయి అధికారులు నేరుగా భూ కబ్జాదారులతో చేతులు కలుపుతూ పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కబ్జాలకు ప్రత్యక్షంగా సహకరిస్తున్న దానివల్ల ప్రభుత్వానికి నాయకులకు ఎక్కలేని చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉందన్నారు. హన్మకొండ సిబి స్థలంలో అక్రమ కబ్జా, వరంగల్ ట్రై సిటీ క్రైస్తవ మిషనరీ సంఘాలతో రెండో అతి ప్రధానమైన క్రైస్తవ సంఘం సెంటరీ బాప్టిస్ట్ చర్చి హన్మకొండలో పేరు కలిగింది. 143 సంవత్సరాల చరిత్ర కలిగిన సిబిసి సంఘం 1880లో 11 ఎకరాల భూమిని హాలీ పైసలు పెట్టి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ కొనుగొన్నట్లు దానికి సంబంధించిన పక్కా ఆధారాలు సంఘంలో ఉన్నట్లు సంఘ పెద్దలు సంఘ కాపలు తెలియజేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా మద్రాస్ కేంద్రంగా క్రైస్తవ మిషన్ ప్రారంభించబడగా నెల్లూరు జిల్లాలోని కావలి ప్రాంతంలో పిఏబిసి బాప్టిస్ట్ అసోసియేషన్ బాప్టిస్ట్ చర్చెస్ సిబిఎం అమెరికన్ బాప్టిస్ట్ ఆధ్వర్యంలో స్థాపించబడగా అదే నెల్లూరు జిల్లాలో ఎస్టీబీసీ సమావేశం ఆఫ్ తెలంగాణ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంస్థలు నిర్మించబడ్డాయి. 1836లో లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి నెల్లూరులో నిర్మించబడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల అభివృద్ధి కోసం
పిఏబిసి ఎస్టీబీసీ సంఘ సంస్థలు పనిచేయాల్సి ఉండేను. అందులో భాగంగా పిఏబిసి మిషనరీ సంస్థ క్రైస్తవ 1972లో క్రైస్తవ సంఘాల ఆస్తుల రక్షణ కొరకు నిర్మించబడి పనిచేయాల్సి ఉంది. ఎస్టీబీ సంస్థ 1963 సంరక్షించబడి క్రైస్తవ సంఘాల పరిరక్షణ కొరకు పనిచేయవలసి ఉండగా దానికి పూర్తి భిన్నంగా పిఏబి సంస్థ అక్రమైన పద్ధతిలో యాజమాన్య హక్కుదారులం అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో క్రైస్తవ మిషన్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన నేపథ్యం దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం మనం. 143 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిబిసి చర్చి, 143 సంవత్సరాలు కలిగినటువంటి సిబి చర్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ చర్చి ఆస్తులను ధ్వంసం చేసి ఆ చర్చి ఆస్తులను కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి కొన్ని సంఘాలు వాళ్ళతో చేతులు కలిపి భూకబ్జదారులకు చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తులను కూడా కుళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితి ఉన్నాం ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి ఆ 10 ఎకరాల ఏదైతే స్థలం ఉందో ఆ 10 ఎకరాలు ఉన్నటువంటి ఆ స్థలాన్ని 11 ఎకరాలు ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితి ఇస్తున్నాం. హన్మకొండ నగర నడిబొడ్డున ఉన్నటువంటి సిబిసి చర్చికి సంబంధించిన స్థలం. ఎవరైతే క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తులరో, ఎవరైతే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులరో, ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తులున్నారు. క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి అనేక మంది, క్రైస్తవ సమాజంలో బతికేటువంటి అనేక మంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇది రేపు పొద్దున మీ మీద దాడులు జరిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ మీ చర్చి స్థలాలను కూడా కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. చర్చి స్థలాలను కూడా ఉన్నటువంటి ఆస్తులను కూడా కబ్జాలు చేసే ప్రయత్నం చేసేటువంటి ఉదాహరణ ఇక్కడ హన్మకొండలో జరిగినటువంటి ఈ ఉదాహరణను చూస్తున్నాం మనం. అందుకోసమే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం కూడా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం.